ఫ్రాన్స్ లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 1200 మంది పర్యాటకులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. మంటలు టవర్ లోని మొదటి మరియు రెండో అంతస్తుల మధ్య ఉన్న లిఫ్ట్ షాఫ్ట్ లో ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదానికి లిఫ్ట్ లోని ఒక కేబుల్ అధిక వేడి కావడం కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పర్యాటకులను సురక్షితంగా బయటికి తీసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరు గాయపడినట్లు సమాచారం లేదు. అయితే ఈ ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా సందర్శకులకు మూసివేశారు. ఈ ఘటనకు ముందు ప్యారిస్ లోని సెంట్ లాజర్ రైల్వే స్టేషన్ సమీపంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈఫిల్ టవర్ లో గతంలో కూడా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 1956లో టీవీ కంట్రోల్ రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా టవర్ కు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అదే విధంగా 2019లో పారిస్ లోని నోట్రోడామ్ కేంద్రడాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఈఫిల్ టవర్ ను రోజుకు సగటున 15,000 నుండి 25,000 మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా టవర్ ను తాత్కాలికంగా మూసివేసినప్పటికీ త్వరలోనే పునరుద్ధరించి పర్యాటకులకు తిరిగి అందుబాటులోకి తీసుకువస్తారని నిర్వాహకులు తెలిపారు.